కంటిన్యూస్ చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు పంపింది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటలకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. 15 రోజుల్లో నోటీసులకి సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది కమిషన్. మాజీ సీఎం కేసీఆర్ కి కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు పంపింది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటలకు కూడా నోటీసులు పంపింది కాళేశ్వరం హై కమిషన్. 15 రోజుల్లో ఈ నోటీస్ కి సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ధనలక్ష్మి, కాళేశ్వరం కమిషన్ విచారణ విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి గత ఏడాది మార్చిలో దీనికి సంబంధించి కాళేశ్వరం అవకతవకలపైన ప్రభుత్వం అయితే ఒక విచారణ కమిషన్ వేయడం జరిగింది. జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో వేసిన ఈ కమిషన్ చాలా వరకు అన్ని రకాలకు సంబంధించిన ఇంజనీర్లతో పాటు అదేవిధంగా ఐఏఎస్లను పబ్లిక్ హియరింగ్స్ కూడా ఇప్పుడు చేయడం జరిగింది. అయితే అన్ని రకాల సమాచారాన్ని క్రోడీకరించి ముఖ్యంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కానీ అన్నిటి కూడా బేరీజ్ వేసుకొని వాస్తవానికి ఈ మంత్ నెలాఖరులోపు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ భావించింది. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా నిన్న రాష్ట్ర ప్రభుత్వం కమిషన్కు 2 నెలల గడువు కూడా విధించింది. అయితే ఈ గడువులో భాగంగానే ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు అదేవిధంగా ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ముగ్గురు 15 రోజుల్లోపు దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చిన దానికి రిప్లై ఇవ్వాలని చెప్పేసి కూడా కమిషన్ ఆదేశించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ నోటీసులలో భాగంగా ప్రధానంగా చూసినట్లయితే గతంలో ఇరిగేషన్ మంత్రులుగా పనిచేసిన నేపథ్యంలో హరీష్ రావుతో పాటు అదేవిధంగా సెకండ్ టర్మ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ మంత్రిగా పూర్తిగా కేసీఆర్ బాధ్యతలు వివరించారు కాబట్టి అందులో భాగంగానే కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఫైనాన్స్కు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి నిధుల విడుదల విషయంలో కానీ అదేవిధంగా సెకండ్ టర్మ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కొంత దానికి సంబంధించి కూడా దీనికి సంబంధించి అంశాలకు సంబంధించి కూడా ఫర్దర్గా దీనికి ఫాలోఅప్ చేసిన నేపథ్యంలో కూడా ఈటల రాజేందర్ కూడా నోటీసులు ఇచ్చారు. సో మొత్తం మీద ఈ ముగ్గురికి నోటీసులు ఇవ్వడంతో ఈ ముగ్గురు కూడా 15 రోజుల్లోపు విచారణకు దీనికి సంబంధించిన రిప్లై ఇవ్వాలని చెప్పేసి కమిషన్ ఆదేశించింది. ఒకవేళ కనుక ఈ కమిషన్కి సంబంధించి ఈ ముగ్గురికి సంబంధించి రిప్లై విషయంలో కనుక సాటిస్ఫాక్షన్ లేకపోతే కనుక మళ్ళీ నేరుగా కమిషన్ సంబంధించి ఎదుట హాజరయ్యే అవకాశం కూడా దానికి సంబంధించి కూడా పిలిచే అవకాశాలు ఉన్నట్టున్నాయి. సో మొత్తం మీద చూసినట్లయితే కనుక పొలిటికల్ విచారణ కూడా చేయాలని చెప్పేసి కమిషన్ భావించిన నేపథ్యంలో ఈ ముగ్గురిని అయితే ప్రధానంగా విచారణకు పిలవడం జరిగింది. అయితే ఈ ముగ్గురిని పిలవడానికి మరో కారణం కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఐఏఎస్ల విచారణ సందర్భంగా ఐఏఎస్లు అంతా కూడా స్మితా సబర్వాల్ కానీ అదేవిధంగా రామకృష్ణారావు కానీ అట్లా కొంతమంది అధికారులంతా ఐఏఎస్ అధికారులంతా కూడా దీనికి సంబంధించి ఎవరెవరైతే దీనికి బాధ్యులుగా ఉన్నారో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యంగా పనిచేశారో వారిని అందరినీ కూడా పిలిచిన విచారణ సందర్భంగా కూడా వారంతా కూడా గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వారిచ్చిన సూచనల మేరకే మేము చేశామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్యామ్కు సంబంధించిన డిజైన్స్ కానీ అదేవిధంగా నిర్మాణానికి సంబంధించి కానీ ఈ నిర్మాణం ఒక చోట నిర్మాణం చేయాల్సి ఉంటే మరో చోట నిర్మాణంకు ఆ ప్లేస్ మార్చడం కానీ వీటన్నిటిని కూడా ప్రధానంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. వీటితో పాటు నిర్మాణానికి సంబంధించి కూడా చాలా క్వాలిటీలెస్గా నిర్మాణం జరిగింది. అందుకనే బ్లాక్ 7 కుంగడం కానీ అదేవిధంగా అన్నారం బ్యారేజ్లో బుంకలు ఏర్పడడం కానీ అందులో వాంగానే ఏర్పడ్డాయని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. వీటితో పాటు ఐఏఎస్లో ఇచ్చిన సూచన వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఇన్పుట్స్ ఉన్నాయో వాటిని బేరీజ్ వేసుకొని ఈరోజు కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కాసేపటి క్రితమే నోటీసులు జారీ చేయడం జరిగింది. వీరంతా కూడా ఎవరైతే నోటీసులు అందుకుంటున్నారో ఆ ముగ్గురు కూడా 15 రోజుల్లోపు రిప్లై ఇవ్వాలి. 15 రోజుల లోపల రిప్లై ఇచ్చి దానికి సంబంధించి కమిషన్ ఏదైతే డౌట్స్ రైజ్ చేసిందో వాటికి అన్నిటి కూడా సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఆ నోటీసులో పేర్కొంది. ప్రస్తుతం ఆ నోటీసులో ఎగ్జాక్ట్ గా ఏమని మెన్షన్ చేసింది, అలాగే విచారణకి రావాలి అంటూ కూడా ఏమైనా మెన్షన్ చేసిందా? ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ముగ్గురికి సంబంధించి భాగస్వామ్యానికి సంబంధించి అధికారులు ఏవైతే ప్రస్తావించారో దీనికి అంశాలను కూడా పేర్కొంటూ కొన్ని డౌట్స్ను రైట్ చేస్తూ కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఆ ముగ్గురికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి కానీ అదేవిధంగా నిధుల విషయంలో కానీ అదేవిధంగా డిజైన్స్ విషయానికి సంబంధించి ప్రధానంగా డిజైన్స్కి సంబంధించి కూడా చాలా లోపాలు ఉన్నాయని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేర్కొంది. అదేవిధంగా ఆ ప్లేస్ కూడా ఏదైతే ఉందో ఆ ప్లేస్కు మార్పులు చేయడం కానీ అదేవిధంగా సాయిల్ టెస్ట్ చేయకుండా చేయడం కానీ డిపిఆర్ పూర్తి చేయకుండానే ముందస్తుగానే నిర్మాణం చేయడం ఇటువంటివన్నీ
వీటన్నిటిని కూడా అందులో ప్రస్తావిస్తూ కూడా లేఖలో నోటీసులో పేర్కొనడం జరిగింది. వీటికన్నిటికీ కూడా సమాధానాలు ఇవ్వాలని కూడా కమిషన్ పేర్కొంది. ఎందుకంటే ఐఏఎస్ అధికారులు కానీ ఇంజనీర్లు కూడా ప్రధానంగా వీటికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకే తమంతా నడుచుకున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా కమిషన్ డౌట్స్ రైజ్ చేయడం జరిగింది. ఆ డౌట్స్ కన్నిటి కూడా కమిషన్కు అడిగిన వాటికన్నిటికీ 15 రోజుల్లోపు రిప్లై ఇవ్వాలని కూడా అందులో పేర్కొంది. అయితే ఈ 15 రోజుల్లోపు ఇచ్చే రిప్లైకి సంబంధించి కూడా ఒకవేళ సాటిస్ఫై లేకపోతే మాత్రం ఖచ్చితంగా కమిషన్ మళ్ళీ నేరుగా హాజరు కావడానికి కూడా ఆదేశించే అవకాశం ఉంది. నేరుగా వచ్చి కూడా దీనికి సంబంధించి కూడా వారికి కమిషన్ ఎదుట కూడా వచ్చి హాజరు కావాలని కూడా చెప్తే ఖచ్చితంగా దీనికి హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కమిషన్ కూడా దాదాపు 2 నెలల గడువు విధించింది. కాబట్టి ఈ 2 నెలల గడువులకు సంబంధించి కూడా 2 నెలల్లో భాగంగా దీని ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పేసి జస్టిస్ కమిషన్ అయితే భావిస్తుంది. వాస్తవానికి ఈ నెలాఖరు లోపే దాన్ని పూర్తి చేసి ఇవ్వాలని కూడా భావించింది. ఈ ముగ్గురికి పొలిటికల్కి సంబంధించి పొలిటికల్ లీడర్లను పక్కన పెట్టాలని మొదట్లో భావించింది. ఎందుకంటే లీగల్గా కొన్ని ఏమైనా సమస్యలు వస్తాయా అని చెప్పేసి మొదట్లో భావించింది. అందులో భాగంగానే లీగల్ దృష్టిలో పెట్టుకొని వారికి కాకుండా కేవలం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ అదేవిధంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ని రెండింటిని బేస్ చేసుకుంటూ పాటు ఐఏఎస్ అధికారులు అదేవిధంగా ఇంజనీర్లు ఇచ్చిన డాటాను అంతా కూడా బేరీజ్ వేసుకొని రిపోర్ట్ ఇవ్వాలని కూడా భావించింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి వీటన్నిటిని కూడా క్రోడీకరించి వాళ్ళకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు కనుక సాటిస్ఫాక్షన్ కాకపోతే కనుక నేరుగా వచ్చి హాజరు అయ్యే అవకాశాన్ని కూడా పిలిచే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. ధనలక్ష్మి, అంటే కమిషన్ విచారణ గడువుని పెంచడానికి కూడా ఎగ్జాక్ట్ గా రీజన్ ఇదే అనుకోవాలా? వీరికి నోటీసులు ఇవ్వటము అలాగే విచారణకి పిలిచే అంశాలని పరిశీలించేందుకు మాత్రమే ఈ గడువుని పెంచారు అనుకోవాలా మనం? డెఫినెట్గా దీన్ని దృష్టిలో పెట్టుకునే జరిగిందనే ఒక చర్చ కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవానికి ఐఏఎస్లు ఇచ్చిన సూచన, ఐఏఎస్లు ఏదైతే సమాధానాలు ఇచ్చారో ఆ సమాధానాలు ఇచ్చినప్పుడు మాత్రం అప్పుడే కమిషన్ మాత్రం దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వారికి ముగ్గురు కూడా నోటీసులు ఇస్తామని చెప్పేసి మొదట్లో భావించింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కానీ ఆ తర్వాత దీనికి సంబంధించి లీగల్గా దాన్ని స్టడీ చేసిన తర్వాత ఒకవేళ కనుక లీగల్గా ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి భావించి ఆ పొలిటికల్ లీడర్లకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకొని కానీ కమిషన్ సంబంధించి మాత్రం ఆ రిపోర్ట్ను ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, లోపాలనే దానిపైన కూడా ఒక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ప్రభుత్వం నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకునే యాక్షన్ అనేది ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మొదట్లో భావించింది. కానీ దీనికి సంబంధించి అసంపూర్తిగా ఎందుకు ఉంచాలనే ఒక ఆలోచన కూడా కమిషన్ వర్గాల్లో కానీ అదేవిధంగా వచ్చినట్టుగా కూడా ఇరిగేషన్ సంబంధించి కొంతమంది ఎక్స్పర్ట్ కూడా చెప్తున్న దాని ప్రకారంగా చూసినట్టయితే దీన్ని అసంపూర్తిగా కంప్లీట్ చేయకుండా, ఎందుకంటే అధికారులు కానీ అదేవిధంగా ఐఏఎస్లు కానీ ఇచ్చిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ పెద్దల చుట్టూనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పెద్దలను ఖచ్చితంగా విచారణ చేసి కంప్లీట్గా దీన్ని సమ్మప్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచనకు కమిషన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ ముగ్గురికి ఎవరెవరైతే ఈ ముగ్గురు భాగస్వామ్యం ఉన్నారో ఈ ముగ్గురిని కూడా అందులో భాగంగానే విచారణకు పిలవాలని చెప్పేసి నిర్ణయించింది. అందులో ఆదేశాలకు మేరకు మాత్రమే అందులో భాగంగానే నిన్న 2 నెలల గడువు కూడా పొడిగిస్తూ కూడా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకారం చూసినట్టయితే ఈ 2 నెలల్లో ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయడంలో భాగంగానే ఈరోజు నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఆ నోటీసులో కూడా 15 రోజుల టైం బాండ్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఆ టైం బాండ్ చూసినట్లయితే కనుక టైంలో ఎగ్జాక్ట్గా కనుక వాళ్ళు రిప్లై ఇచ్చిన దాన్ని బట్టి చూసినట్లయితే ఒకవేళ సాటిస్ఫాక్షన్ కాకపోతే కనుక కమిషన్కి ఇంకా 2 నెలల గడువు ఉంది. కాబట్టి ఆ లోపల వాళ్ళని నేరుగా పిలవడానికి కూడా అధికారాలు ఉన్నాయి చెప్పొచ్చు. అయితే నేరుగా పిలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఈ పరిణామం అయితే ఒక ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవచ్చు, ఒక సెంట్రిక్గా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కాళేశ్వరం విచారణకు సంబంధించి గత ప్రభుత్వం చాలా దీనికి ఒక చేసిన ఈ వ్యవహారానికి సంబంధించి అయితే ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో ఎవరెవరైతే దీన్ని భాగస్వామ్యులుగా ఉన్నారో వారిని పిలిచి ఖచ్చితంగా విచారణ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ప్రతాప్, 15 రోజుల్లోగా నోటీసెస్ కి సమాధానం కూడా రాకపోతే ఏం జరగబోతోంది, ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని నోటీసుల్లో ఏమైనా మెన్షన్ చేశారా? ఖచ్చితంగా ఈ కమిషన్కు చట్టబద్ధత ఉందని చెప్పుకోవచ్చు. ఒక జడ్జి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, దీనికి చట్టబద్ధమైన అధికారాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే కమిషన్ పేర్కొంటుందో వాటికి ఖచ్చితంగా వాళ్ళు రావాల్సి ఉంటుంది. ఒకవేళ దీన్ని ఎగ్జామ్షన్ కావాలంటే కనుక కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైకోర్టు కానీ లేదంటే ఆ ఫర్దర్గా హైకోర్టు లేదంటే కనుక సుప్రీంకోర్టుకు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈరోజే నోటీసులు ఇష్యూ అయినాయి. కాబట్టి వీళ్ళంతా కక్షిదారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఏం చేస్తారు ఫర్దర్గా ఈరోజే నోటీసులు ఇష్యూ అయినాయి. దీనికి సంబంధించి ఆ ముగ్గురు నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఏమన్నా కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుందా లేదా అనేది చూడాల్సి. ఎందుకంటే ఖచ్చితంగా కమిషన్కు చట్టబద్ధత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి రిప్లై మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పొచ్చు. ధనలక్ష్మి, ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్. మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు పంపింది. కేసీఆర్ తో పాటు
ఈటల హరీష్ రావుకి కూడా నోటీసులు పంపించింది కమిషన్. 15 రోజుల్లోగా నోటీసులకి సంబంధించి సమాధానాన్ని ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఒకవేళ నోటీసులకి వీరి నుండి సమాధానం రాకపోతే తదుపరి వీరిని విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ కి కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు పంపించింది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఈటలకి కూడా నోటీసుల్ని పంపించింది కాళేశ్వరం కమిషన్. 15 రోజుల్లో నోటీసులకి సమాధానం ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. అంతే ఈ నోటీసులకి వీరి దగ్గర నుండి ఎలాంటి సమాధానం వస్తుంది అనేది కూడా ఉత్కంఠ రేపుతోన్న అంశం. 15 రోజుల్లోగా వీరి దగ్గర నుండి ఎటువంటి సమాధానం రాకపోతే తదుపరి ఏం చేయబోతోంది అనేది ఉత్కంఠ కలిగిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ కి కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు పంపింది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఈటలకు కూడా నోటీసెస్ పంపించింది. అయితే కేసీఆర్ జూన్ 5న, హరీష్ రావు 6న, అలాగే ఈటల విచారణకి రావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.